మన దేశంలోని యువకులు కొంతమంది రాక్షసుల్లా మారుతున్నారు. తమకు అక్క చెల్లెలుంటారు, తమ తల్లి కూడా ఆడదే, కానీ అమాయకపు ఆడపిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలు మృగాల్లా మారిపోతూ ఉంటారు. రాక్షస తాండవం చేస్తున్నారు. పిచ్చి కుక్కల మాదిరిగా ఆడపిల్లలపై అత్యాచారానికి ఒడిగడుతూ ఉన్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని 6 నీచ నికృష్టులు చేసిన ఓ నీచపు పని చూస్తే కన్నీళ్లు రాక మానవు. ఇలాంటి దేశంలోనా మనం బ్రతుకుతున్నది? ఇలాంటి మనుషులు మన దేశంలో ఉన్నారా అని అనిపించక మానదు. దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో 17 ఏళ్ల నీట్ విద్యార్థిని ఒంటరిగా దొరికితే 6 నీచులు అత్యాచారం చేశారు. అన్నా, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయమని బ్రతిమలాడుతున్నా కూడా వినలేదు. నేను వెళ్ళిపోతానన్నా, నాకు భయం అవుతుందన్నా కూడా కనికరించలేదు ఆ కొడుకులు. అసలు మనుషులకే పుట్టారా అనేది అర్థం కాని విషయం. నీట్ విద్యార్థినిది వాస్తవానికి మధ్యప్రదేశ్. ఆమె తన స్నేహితురాలి ఆహ్వానం మేరకు చిత్రకూట్కొచ్చింది. అయితే ఆ ప్రాంతంలోని మంచి టూరిస్ట్ లొకేషన్స్ చూస్తానంటే తన అన్నైనటువంటి 20 ఏళ్ల యువకుడినిచ్చి పంపించింది. కానీ ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా ఉంటే మంచిది. కానీ అది పర్యాటక ప్రాంతమే కావడంతో ఆ యువకుడు ఉత్సాహంగా ఆ బాలికకు టూరిస్ట్ ప్రాంతాలు చూపించాలనుకున్నాడు. జూలై 22న మధ్యాహ్న సమయంలో 17 ఏళ్ల యువతి తన స్నేహితుడితో కలిసి బైక్ మీద చిత్రకూట్ జిల్లాలోని దేవాంగన ఘాటీకి వచ్చింది. అయితే వారి బైక్ను వెనుక నుంచి 3 యువకులు ఫాలో అవుతున్న విషయాన్ని వారు గమనించలేదు. కానీ ఎవరో సాధారణంగా వెళుతున్నారని భావించారు. కానీ వారినే ఫాలో అయ్యారు ఈ కామ రాక్షసులు. ఆ యువతి సరదాగా నది పక్కన ఉన్న కొండలాంటి రాళ్ల మీద నిలబడి ఫోటోలు దిగుతోంది. ఇద్దరూ కలిసి కాసేపు అక్కడ గడిపారు. సెల్ఫీ వీడియోలు తీసుకుంది. కానీ ఆ నీచులు వీరినే గమనిస్తూ అక్కడే తిరిగారు. ఆ తర్వాత కొండవైపు వెళ్లాలనుకున్నారు. బైక్ ని రోడ్డు పక్కన ఆపారు. మెల్లిగా అడవిదారి గుండా కొండెక్కుతున్నారు ఆ యువతి, ఆమె స్నేహితుడు. అయితే ఎలాగైనా సరే ఒంటరిగా ఉన్న ఆ బాలిక మీద అత్యాచారం చేయాలని ప్లాన్ చేసిన నీచులు వారినే ఫాలో అవుతూ వచ్చారు. ఆ విద్యార్థిని మాత్రం తన సంతోషంలో తానుంది. సరిగ్గా అటవీ ప్రాంతం వైపు అడుగులు వేయగానే 3 యువకులు వాళ్ళిద్దరినీ బెదిరించారు. మేము ఫారెస్ట్ అధికారులం, మీరిక్కడ ఏం చేస్తున్నారు? శృంగారం కోసం అడవిలోకి వచ్చారా అంటూ బెదిరించారు. ఆ తర్వాత మీ దగ్గర డబ్బులు ఇవ్వమని బెదిరించారు. ఫోన్లు లాక్కున్నారు. అయితే వారి దగ్గర పెద్దగా డబ్బులేమీ లేవు. ఫోన్లో సిగ్నల్ కూడా లేదు. తమను వదిలేస్తే కాస్త దూరం వెళ్ళాక సిగ్నల్ ఉన్న చోట ఎంతుంటే అంత ఫోన్పే చేస్తామని ఆ బాలిక బ్రతిమలాడింది. కానీ ఆ నీచులు వదిలిపెట్టలేదు. మరోవైపు ఆ యువకుడిని ఇద్దరూ గట్టిగా పట్టుకున్నారు. ఏం చేయాలో తెలియక ఏడుస్తూ వదిలేయమని కోరుకుంది. అయినా కూడా కనికరించలేదు. ఆమెను అసభ్యంగా తాకుతూ కొన్ని వీడియోలు తీసి వాటిని ఆమెకు చూపించారు. డబ్బులు ఇవ్వకపోతే మొత్తం వీటిని వైరల్ చేస్తామన్నారు. తన దగ్గర లేవు, కాస్త సమయం ఇవ్వమని బ్రతిమలాడింది. బాలికను తీసుకొచ్చిన యువకుడు కూడా వదిలేయండన్నా, ఆమెకు ఈ ప్రాంతం కొత్త, నాకు చెడ్డ పేరు వస్తుంది, దయచేసి వదిలేయమని కాళ్ళ మీద పడ్డాడు. కానీ ఈ రాక్షసులు ఈ లోపు మరో 3 యువకులను పిలిపించారు. మొత్తం 6 ఆ యువకుడిని చెట్టుకు కట్టేశారు. బాలికను అక్కడే ఉంచి అందరూ కూడా రాక్షసుల్లా ఆమె మీద పడ్డారు. ఇష్టం వచ్చినట్లు గిల్లటం గెచ్చడం చేయటం మొదలు పెట్టారు. తనకేం జరుగుతుందోనన్న భయంతో షాక్ లో ఉంది ఆ బాలిక. వదిలేయండన్నా, ఇంటికి వెళ్తాను, నాకు భయంగా ఉందని కన్నీటితో వేడుకున్నా కూడా వినలేదు నీచలు. ఆ తర్వాత అడవి లోపలికి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. 6 ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. అయితే చెట్టుకు కట్టేసిన యువకుడు చాలా తెలివిగా కట్లన్నీ విప్పేసుకున్నాడు. అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు. తన బైక్ దగ్గరకు వెళ్లి దగ్గరలోని బహిల్పూర్వ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటికి సాయంత్రం 4 గంటలైంది. అంటే మధ్యాహ్నం నుంచి ఆ బాలిక నరరూప రాక్షసుల చేతిలోనే దారుణంగా లైంగిక హింసకు గురైంది. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఒకేసారి 4 బృందాలు రంగంలోకి దిగాయి. అయితే ఈ లోపు తాము కట్టేసిన చోట ఆ యువకుడు లేడని తెలియగానే 6 కూడా పారిపోయారు. అడవిలోకి వచ్చిన పోలీసు బృందాలు వెతకగా దేవన్ నాగానా వ్యాలీ ఫారెస్ట్ దగ్గరలోని కొండ మీద ఓ ముళ్ల పొదల్లో అచేతన స్థితిలో ఉన్న బాలిక కనిపించింది. హుటాహుటిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. దారిలో హోటల్ దగ్గర రోడ్డు వెంబడి ఉన్న హోటల్కు చెందిన సీసీటీవీ ఫుటేజ్ లో బైక్ ను ఫాలో అవుతున్న 3 నిందితుల బైక్ నంబర్ కనిపించింది. దాని ఆధారంగా ప్రధాన నిందితుడు జితేంద్ర అలియాస్ బోలే పటేల్ గా గుర్తించి పోలీసు బృందాలు వేట మొదలు పెట్టాయి. దాదాపు 2 రోజుల పాటు నిందితులు పోలీసుల కళ్ళు కప్పి తిరిగారు. అయితే అడవిలో నక్కిన జితేంద్రను పోలీసులు చుట్టుముట్టారు. పోలీసులు లొంగిపోవాలని చెప్పినా కూడా వినకుండా రాళ్లు విసరడం మొదలు పెట్టాడు. అతని దగ్గర నాటు తుపాకీ కూడా ఉందని అనుమానించిన పోలీసులు కాళ్ల మీద కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో పోలీసులకు చిక్కాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం వివేక్ కుమార్ పటేల్, ప్రవీణ్ పటేళ్లను పోలీసులు అరెస్టు చేశారు. మరో 2 కూడా ఆ తర్వాత దొరికారు.
కానీ ఓ నిందితుడు పరారీలో ఉన్నాడు. అయితే నిందితులను పోలీసులు రోడ్డు మీద తాళ్లతో కట్టేసి కొట్టుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. వాస్తవానికి ఇలా కొట్టడం కూడా సరిపోదు. ఒక్కొక్కడికి చేతులు కాళ్ళు నరికేసి చెత్తకుప్ప దగ్గరే పడేయాలి. లేదంటే మరొకరు ఇలాంటి తప్పు చేయకుండా సౌదీ అరేబియా మాదిరిగా బహిరంగంగా ఉరితీయాలి. ఆ బాలిక వీడియోలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. కానీ ఆ బాలిక మొహం చూపించేలా వీడియోలు వైరల్ చేయొద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. ఆ బాలిక పేరు కూడా చెప్పకూడదు. అలా చేస్తే నేరం కిందకు వస్తుంది. బాధితుల ప్రైవసీని గౌరవాన్ని కాపాడాలని సూచించారు జిల్లా ఎస్పీ అరుణ్ సింగ్ కుమార్. నిందితులను తుక్కుతుక్కుగా కొట్టారు, జైలుకు తరలించారు. ఇక ఆ పారిపోయినోడిని కూడా పట్టుకుంటామని ప్రకటించిన పోలీసులు కేసును విచారిస్తున్నాం, అత్యాచారం చేసిన కుక్కలకు ఉరిశిక్ష పడేలా ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. ఇలాంటి వీడియోలు చూసి జనం కన్నీరు పెడుతున్నారు. ఆ బాలికను చూసి అయ్యో పాపం అంటున్నారు. అసలు మీరు అమ్మకే పుట్టారు కదరా, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, ఇలా పందుల్లా చెత్తకార్తె కుక్కల్లా ప్రవర్తిస్తున్నారు ఎందుకని బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి వారి వల్లే మన దేశానికి చెడ్డ పేరు వస్తోంది. చాలా దేశాల్లో ఇండియన్స్ కు ఉద్యోగాలు ఇవ్వద్దు, వాళ్ళు అత్యాచారాలు చేసే నీచులను కూడా మనకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. మరి ఉత్తరాదిలో మహిళలు ఆడపిల్లలు ఒంటరిగా వెళ్ళని పరిస్థితి ఉందనే కమెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నిందితులకి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. वीडियो अपडेट्स कोसम माय चैनल फॉलो अव्वंడి, तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। आज दोपहर बाद 3:30-4 बजे के आसपास यूपी 112 पर एक सूचना प्राप्त हुई कि देवंगना घाटी में एक लड़की के साथ दुष्कर्म हुआ है। इस सूचना पर पीआरबी मौके पर पहुंचे। थाना क्षेत्र बहेलपुरवा की घटना थी, तो थाना प्रभारी बहेलपुरवा और सीओसीटी भी पहुंचे। तो ज्ञात हुआ एक 20 वर्षीय लड़की 17 वर्षीय लड़के के साथ मोटरसाइकिल से देवंगना घाटी की ओर गई थी। जैसा कि ये लड़का लड़की बता रहे हैं, इनके पीछे पीछे एक बाइक पे 3 लोग और थे। जब ये अपनी बाइक किनारे खड़ा करके पैदल पैदल पहाड़ी पे चढ़ करके जंगलों की ओर गए, तो लगभग 15 मिनट बाद वो लड़के भी आगे से वापस आकर के और जंगल में इनके पास पहुंच गए। पहले तो उन्होंने इनको धमकाया कि आप यहाँ गलत काम करने आए हो, और बदले में पैसे की डिमांड की। लेकिन चूंकि इनके पास पैसे नहीं थे, मोबाइल में कोई नेटवर्क नहीं था, तो उनमें से 2 लड़के फिर उस लड़की को लेकर के आगे जंगल विभाग की पत्थरबाड़ी जो होती है उसकी आड़ में ले गए, और जैसा लड़की ने बताया वहाँ उन्होंने उसके साथ गलत काम किया। पीड़ितों की तहरीर के आधार पे थाने में अभियोग पंजीकृत हो रहा है। हमारी साइबर की सर्विलांस की टीम, एसओजी की टीम, थाना प्रभारी करवी, थाना प्रभारी बहेलपुरवा, भरतपुर, एडिशनल एसपी, ये सभी लोग इस घटना के अनावरण के लिए क्षेत्र में लगे हुए हैं, और हम जल्दी ही इस घटना का अनावरण करके आरोपियों को गिरफ्तार करेंगे।